హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. ఎరువుల సంస్థలో ఉద్యోగాలకి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. 12 నెలలు ట్రైనింగ్ ఇచ్చి పర్మనెంట్ ఉద్యోగము. ట్రైనింగ్లో 40,000 స్టైఫండ్ ఉంటుంది. తర్వాత మనకి 80,000 జీతం ఉంటుంది. ఏజ్ వచ్చి మనకి 18 నుంచి 27 సంవత్సరాల మధ్యన పిల్లలందరూ అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. ఈ నోటిఫికేషను పూర్తి వివరాలు తెలుసుకునే ముందర మన ఛానల్ని లైక్ చేయండి. మొదటగా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కొలుస్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ నోటిఫికేషన్ మనకి నేషనల్ ఫెర్టిలైజర్ లిమిటెడ్ నుంచి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. మనకి 13/5/2026 నోటిఫికేషన్ రావడం జరిగింది. ఎంగేజ్మెంట్ ఆఫ్ మేనేజ్మెంట్ ట్రైనీ అని NFL 2026లో మనకి నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది. వివిధ రకాల పోస్టులు అయితే ఇవ్వడం అయితే జరిగింది. మేనేజ్మెంట్ ట్రైనీ మార్కెటింగ్లో E1 మనకి పే స్కేల్ వచ్చేటప్పుడు 40,000 రూపాయలు. టోటల్ వేకెన్సీ 13 అయితే ఉన్నాయి. మేనేజ్మెంట్ ట్రైనీ F&A E1 40,000 శాలరీ నుంచి మనకి 1,40,000 దాకా అయితే ఉంది. 3 వేకెన్సీలు అయితే ఉన్నాయి దీంట్లో. తర్వాత మనకి మేనేజ్మెంట్ ట్రైనింగ్ మెటీరియల్లో ఒక పోస్ట్ అయితే ఉంది. మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఒక వేకెన్సీ అయితే ఉంది. మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఎలక్ట్రికల్లో ఒక వేకెన్సీ అయితే ఉంది. టోటల్ 2 వేకెన్సీలు అయితే ఉన్నాయి. మేనేజ్మెంట్ ట్రైనింగ్ అండ్ కెమికల్లో మనకు ఒక వేకెన్సీ అయితే ఉన్నాయి. మనకి ఒకటే ఉంది కదా, ఎలా అప్లై చేయాలనుకోకండి. ఒకటి ఉన్నా మీకు కావాల్సింది ఒకే ఉద్యోగం కాబట్టి ఇలాంటి పెద్ద పెద్ద జాబుల్ని అస్సలు మీరు వదులుకోవద్దు. మనకి శాలరీ కూడా మనకి 40,000 ప్లస్ 3% ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఇది ఫస్ట్ మీకు ట్రైనింగ్లో కొంత అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 80,000 శాలరీ అయితే రావడం అయితే జరుగుతుంది. మనకి క్వాలిఫికేషన్ వచ్చేటప్పటికి ఏ విధంగా ఉండాలంటే మేనేజ్మెంట్ ట్రైనింగ్ మార్కెటింగ్ వచ్చేటప్పటికి 18 నుంచి 27 సంవత్సరాల ఉన్న మధ్య పిల్లలు అప్లై చేసుకోవచ్చు. జనరల్ క్యాండిడేట్కి 60% ఉండాలి. SC ST ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ డిపార్ట్మెంట్ క్యాండిడేట్స్కి 50% ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. 2 ఇయర్స్ ఫుల్ టైమ్ MBA కానీ PG BM కానీ PG DM కానీ మార్కెటింగ్ కానీ తర్వాత అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్ కానీ అగ్రికల్చర్ బిజినెస్ కానీ మేనేజ్మెంట్ ఇంటర్నేషనల్ బిజినెస్ అగ్రికల్చర్ ఫుడ్ అండ్ బిజినెస్ కానీ ఫుడ్ అండ్ అగ్రి బిజినెస్ కానీ రూరల్ మేనేజ్మెంట్ కానీ ఫోర్జిన్ ట్రేడ్స్ కానీ ఇంటర్నేషనల్ మార్కెట్ కోసం మనకి చదివి ఉన్న వారు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. 60% మరి MSc అగ్రికల్చర్ చదివిన వారు కూడా దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. మేనేజ్మెంట్ ట్రైనింగ్ అండ్ F&Aలో మనకి డిగ్రీ పాస్లో ఫైనల్ ఎగ్జామ్ CA కానీ ICWA కానీ CME చదివిన వారు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. తర్వాత మేనేజ్మెంట్ ట్రైనింగ్ మెటీరియల్స్లో 18-27 సంవత్సరాలు. దీంట్లో మనకి రెగ్యులర్గా డిగ్రీ చదివినారు, బ్యాచిలర్ డిగ్రీ ఇంజనీరింగ్ బీటెక్ BSc ఇంజనీరింగ్ చదివినారు కూడా దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. మెకానికల్ మెటీరియల్ సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి 60% మనకి అండర్ క్యాండిడేట్స్, 50% SC ST ఫిజికల్ హ్యాండిక్యాప్డ్స్ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్కి ఎలిజిబిలిటీ అయితే ఉంది. తర్వాత లేకపోతే 2 ఇయర్స్ ఫుల్ టైమ్ MBA కానీ PG డిగ్రీ కానీ PG DM కానీ PG BM కానీ చదివిన వారు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి బీటెక్ చదివిన వారు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఎలక్ట్రికల్కి దీనికి కూడా బీటెక్ చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. మేనేజ్మెంట్ ట్రైనింగ్ కెమికల్కి మనకి బీటెక్లో మనకి కెమికల్ ఇంజనీరింగ్ చదివిన వారు కెమికల్ టెక్నాలజీ కెమికల్ ప్రాసెసింగ్ టెక్నాలజీ చదివిన వారు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. అన్రిజర్వ్డ్కి మనకి సేమ్ 18 నుంచి 27 సంవత్సరాలుగా అప్లై చేసుకునే అవకాశం ఉంది. అన్రిజర్వ్డ్కి 60% మార్క్స్ ఉండాలి. మనకి SC ST ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి అయితే మనకి 50% ఉన్నా కానీ అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. మన ఎగ్జామ్ ఫీజు వచ్చేటప్పటికి జనరల్ OBC EWS వారికి 700 రూపీస్ పేమెంట్ అయితే చెల్లించవలసి ఉంటుంది. మరి SC ST వారికి ఫిజికల్ క్యాండిడేట్స్కి ఎటువంటి ఎగ్జామ్ ఫీజు అయితే లేదు. అప్లికేషన్ మనం ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి ఎప్పటికి అప్లికేషన్ చేసుకోవాలంటే 13/5/2026 నుంచి 12/6/2026 మధ్యన అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ సైట్ ఇవ్వడం జరిగింది www.national fertilizer.com లోంచి కెరియర్లోకి వెళ్ళి రిక్రూట్మెంట్ ఆఫ్ NFL లోకి వెళ్ళి ఎంగేజ్మెంట్ మేనేజ్మెంట్ ట్రైనీ
2026లోకి వెళ్ళి దీనికి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మొదటగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఫిల్ ఆఫ్ క్యాండిడేట్స్ ఉంటుంది. తర్వాత మీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ని 2 MB పీడిఎఫ్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది ఎడ్యుకేషన్. తర్వాత పోస్ట్ ఎంప్లాయ్మెంట్ తర్వాత అన్ని సర్టిఫికేట్స్ని మనకి 2 MBలో మనకి పీడిఎఫ్ రెడీ చేసుకునేదే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ తర్వాత అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఎగ్జామినేషన్ సెంటర్ ఎక్కడ ఉంటుందంటే హైదరాబాద్ తెలంగాణలో ఉంటుంది, విజయవాడ ఆంధ్రప్రదేశ్లో కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. తెలంగాణలో కరీంనగర్లో కూడా అయితే మనకి ఎగ్జామ్ సెంటర్ అయితే ఉంది కాబట్టి ఇక్కడికి వెళ్ళి మీరు ఎగ్జామ్ అయితే రాయవచ్చు. మనకు ఒకసారి డేట్స్ ఒకసారి చూడడం జరుగుతుంది. ఒకసారి మీకు 13/5/2026 నుంచి అయితే మనకి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. మనకు స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. 12/6/2026 కల్లా క్లోజ్ అవుతుంది. తర్వాత డేట్ ఆఫ్ ఓపెనింగ్ మనకి 14/6/2026 కరెక్షన్ ఏదైనా ఉంటే చేసుకోవచ్చు. తర్వాత 15/6/2026 కరెక్షన్ కూడా ఎండ్ అవ్వడం జరుగుతుంది. మీకు ఎలిజిబిలిటీ ఉన్నవారు దీనికి అప్లై అయితే చేసుకోండి. ఈ నోటిఫికేషన్ యొక్క లింక్ని, ఆన్లైన్ అప్లికేషన్ యొక్క లింక్ని మన టెలిగ్రామ్ ఛానల్లో కానీ, వాట్సాప్ ఛానల్లో కానీ, వాట్సాప్ గ్రూప్లో కానీ పిన్ చేయడం జరుగుతుంది. అక్కడి నుంచి అయితే డౌన్లోడ్ చేసుకుని పూర్తిగా చదివిన తర్వాత ఎలిజిబిలిటీ ఉన్నవారే అప్లై చేసుకోండి. ఎందుకంటే ఫీజు చాలా ఎక్కువ ఉంది, 700 రూపాయలు. మీ తల్లిదండ్రులు డబ్బులను అయితే అసలు మీరు వేస్ట్ అయితే చేయొద్దు. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ ఫ్రెండ్స్కి, కొలీగ్స్కి షేర్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. మన ఛానల్ లైక్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ ఫ్రెండ్స్కి, కొలీగ్స్కి షేర్ చేయండి. మొదటగా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.